దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము అది యోబు గ్రంథములో నుండి 4వ అధ్యాయంలో నుండి మరి 6వ లేఖనమును మనం చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రభువు వారు స్పష్టంగానే యోబు ద్వారా మాట్లాడుతారు. చూడండి, మనలో నిజమైన భక్తి ఉంటే, భయముతో కూడినటువంటి భక్తి ఉంటే మరి ఎనలేని ధైర్యముతో ఈ లోకంలో జీవిస్తాం. భయము భక్తి కలిగినటువంటి ప్రార్థనా పరుడై ఎవరైతే ఈ లోకంలో విశ్వాసిగా జీవిస్తున్నారో వారికి వారి భక్తే ధైర్యం. అంతేకాదు, వారి యొక్క యథార్థ ప్రవర్తన దేవునిలో నిరీక్షణకు ఆధారం. నీ భయము భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తే ఆ ధైర్యముతో దేవుని యందు నిరీక్షణ నువ్వు కలిగి ఉంటావు. ఆయన ఇచ్చే ప్రతి ఈవి కొరకు, ప్రతి అవసరము కొరకు నీ జీవన ప్రయాణములో, ఈ జీవన యాత్రలో నీకు కావలసినటువంటి ధైర్యము మరి యథార్థమైన నీ ప్రవర్తన, నీ యొక్క నిరీక్షణకు దేవునిలో ఆధారమై ఉంటుందని ఈ దినమున మరి యోబు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. నీ భక్తి ధైర్యాన్ని పుట్టిస్తే నీ యథార్థమైన ప్రవర్తన ప్రభువులో నిరీక్షణకు ఆధారమై ఉంటుంది. మరి ఈ రీతిగా మనమున్నామా? మన భయము భక్తి కలిగినటువంటి ప్రార్థనా పరులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవునిలో నిరీక్షణకు ఆధారమై జీవిస్తామని వాక్యం సెలవిచ్చుచున్నది. ఇట్టి వాగ్దానం మనందరిలో ఫలించాలంటే అందరం తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో అయితే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ వాగ్దానమును మా అందరిలో ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.